ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణకు మరో 2 రోజులు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా పలు జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఐఎండీ తెలిపింది. జార్ఖండ్ మీదుగా ఉత్తర తెలంగాణ వరకు ద్రోణి ఏర్పడింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే ఛాన్స్ ఉందని చెప్పింది. అకాల వర్షాలతో తమ పంటలు నష్టపోతామని రైతులు ఆందోళనలో ఉన్నారు. మరోవైపు తెలంగాణలో ఉష్ణోగ్రతలు అంతకంతకు పెరుగుతున్నాయి. మరో 3 రోజుల్లో 4 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఎస్ బ్రేకింగ్ న్యూస్ అంతోంది మనకు. తెలంగాణకు మరో 2 రోజులు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా పలు జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఐఎండీ తెలిపింది. జార్ఖండ్ మీదుగా ఉత్తర తెలంగాణ వరకు ద్రోణి ఏర్పడింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే ఛాన్స్ ఉందని చెప్పింది. అయితే అకాల వర్షాలతో తమ పంటలు నష్టపోతున్నామని రైతులు ఆందోళనలో ఉన్నారు. మరోవైపు తెలంగాణలో ఉష్ణోగ్రతలు అంతకంతకు పెరుగుతున్నాయి. మరో 3 రోజుల్లో 4 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందించే సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి. తెలంగాణకు మరో 2 రోజులు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపినట్టుగా తెలుస్తుంది. అలాగే వాతావరణం ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏర్పడినటువంటి అల్పపీడనం వల్ల 2 రోజుల పాటు తెలంగాణ ప్రాంతంలో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నటువంటి విషయాన్ని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో అకాల వర్షాలతో పంట నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. రైతులు ఇప్పటికే గతంలో కురిసినటువంటి వర్షాల వల్ల చాలా తీవ్రంగా నష్టపోయారు. అయితే మరో 2 రోజుల పాటు వర్షాలు ఉండడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నటువంటి విషయాన్ని రైతులకు హెచ్చరించారు. అదే విధంగా రోజు రోజుకు తెలంగాణలో ఉష్ణోగ్రత పెరుగుతుంది. దాదాపుగా ఈ 2 రోజుల్లో 4 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉందన్నటువంటి విషయాన్ని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. అయితే ముఖ్యంగా 2 రోజుల పాటు కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు రైతులు ఎక్కడికక్కడే తమ పంట పొలాలు కావచ్చు, మిగతా విషయాల్లో కావచ్చు అప్రమత్తంగా ఉండి వాటిని జాగ్రత్తగా అంటే గోదాములకు కావచ్చు, మిగతా విషయాల్లో కొన్ని చర్యలు తీసుకోవాలన్నటువంటి విషయాన్ని ఇటు మంత్రులు, ముఖ్యమంత్రి కూడా కింది స్థాయి అధికారులకు, కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. దాదాపుగా 30 నుండి 40 కిలోమీటర్ల మేర ఈదురు గాలులతో కురిసే వర్షాలు కావడం వల్ల భారీ నష్టం జరిగే అవకాశం ఉందన్నటువంటి విషయాన్ని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మొత్తంగా తెలంగాణలో 2 రోజుల పాటు అకాల వర్షాలతో ప్రమాదం అంటే రైతులకు ముఖ్యంగా పంట నష్టం వాటిల్లే అవకాశం ఉండడంతో ఎప్పటికప్పుడు అధికారులు కింది స్థాయి గ్రామీణ ప్రాంత రైతులకు అందుబాటులో ఉండాలన్నటువంటి కలెక్టర్లకు కూడా ఆదేశాలు జారీ చేశారు. సోని, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.